రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ UNFCCC కింద 30వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నటువంటిది బ్రెజిల్లో ఉన్నటువంటి బెలెంలో స్టార్ట్ అయింది. మరి ఈ నేపథ్యంలో మనము అసలు UNFCCC అంటే ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే దీని కింద ఏదైతే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేసి నిర్వహిస్తూ ఉన్నారో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇప్పటిదాకా ఏమేమి ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నటువంటివి జరిగాయి, వాటి నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏంటి, అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కలిసికట్టుగా కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకోవటం జరిగింది. సో ఎంతవరకు స్టిక్ అయి ఉన్నాయి, ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నాయి, ఏమేం చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి ఇవాళ మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు UNFCCC గురించి మనకు తెలియాలి. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఒక లెజిస్లేషన్గా మనం చెప్పొచ్చు. సో ఇది ఎప్పుడు ఏర్పడింది? 1992లో మనకి ఏదైతే అర్త్ సమ్మిట్ అన్నటువంటిది జరిగిందో బ్రెజిల్లో, రియో డి జెనీరియోలో జరిగిందో, సో ఆ అర్త్ సమ్మిట్ టైంలో ఇది ఏర్పడింది అనమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నటువంటివి ఉంటాయో సో వాటిని తగ్గించడం ద్వారా క్లైమేట్ వల్నరబిలిటీస్ని తగ్గించాలి, క్లైమేట్ చేంజ్ని తగ్గించాలి అన్నటువంటిది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. సో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని స్టెబిలైజ్ చేయాలి అట్మాస్ఫియర్లో. సో ఇది 21 మార్చ్ 1994వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. హెడ్ క్వార్టర్స్ జర్మనీలో ఉన్నటువంటి బాండ్లో ఉంది. సెక్రటేరియట్ ఏమో యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్రటేరియట్ అనమాట. సో ఇక్కడ చూడండి, కీ ప్రిన్సిపల్స్ ఏంటి UNFCCC కింద అంటే, ఒకటి కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనేసి పిలుస్తూ ఉంటాం, CBDR అని చెప్పేసి. CBDR అంటే ఏంటి? CBDR అంటే ప్రతి కంట్రీ కూడా క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. కానీ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేశాయి? ఆల్రెడీ టెక్నాలజీని యూజ్ చేసుకోవటం, ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నటువంటిది చేయటం, కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి చేయటం. సో ఇవన్నీ చేయటం ద్వారా అవి ఎర్న్ చేయటం జరిగింది, డెవలప్డ్ కంట్రీస్‌గా మారిపోయాయి. సో ఇప్పుడు అవి ఏదైతే క్లైమేట్ చేంజ్‌ని మిటిగేట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయో, సేమ్ అవే ఎఫర్ట్స్ డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ చేయలేవు. సో రెండూ కూడా క్లైమేట్ చేంజ్‌ని మిటిగేట్ చేయాలి. బట్ ఎవరి లెవెల్‌లో వాళ్ళు చేయాలి. సో కామన్ గోల్ అన్నటువంటిది ఉంటుంది. బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నటువంటివి ఆయా దేశాలకు ఇవ్వాలి అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ థీమ్ అనమాట. అలాగే ఈక్విటీ అన్నటువంటిది ఉండాలి. అంటే ఏంటి ఈక్విటీ అంటే, యాక్షన్స్ ఏవైతే తీసుకుంటున్నారో ఇవి అంతా ఫెయిర్‌గా ఉండాలి. ఇది మాత్రమే కాదు, బేస్డ్ ఆన్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్. ఆ దేశాల యొక్క క్యాపబిలిటీస్ ఏంటి అన్నటువంటి దాని మీద ఉండాలి. సో ఆ ఈక్విటీ అన్నటువంటిది మెయింటైన్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది మాత్రమే కాదు, ప్రికాషనరీ ప్రిన్సిపల్. ఏంటి ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్, క్లైమేట్ చేంజ్ వల్ల ఇంత నష్టం అన్నటువంటిది మనకి జరుగుతుంది అన్నటువంటిది తెలుసు. బట్ ఎంత నష్టం జరుగుతుంది ఏంటి అన్నటువంటిది సైంటిఫిక్‌గా మనకు క్లియర్‌గా లేకపోయినా నష్టం అయితే జరుగుతోంది. సో ఆ నష్టాన్ని మిటిగేట్ చేయటానికి చర్యలు తీసుకోవాలి. దాన్నే మనం ప్రికాషనరీ ప్రిన్సిపల్ అనేసి చెప్తామన్నమాట సింపుల్‌గా. అలాగే రైట్ టు డెవలప్‌మెంట్ అంటే, ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌ని పొందాల్సినటువంటి అవసరం ఉంది. సో అవి డెవలపింగ్ ఎకానమీస్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో అవి డెవలప్డ్ ఎకానమీస్‌గా మారాలన్నటువంటి లక్ష్యం అన్నటువంటిది ఉంటుంది. సో దాన్ని మనం కాదనలేము. సో అలా డెవలప్‌మెంట్ వైపుగా వెళ్తూనే సస్టైనబుల్‌గా కూడా ఉండాల్సిన అవసరం అన్నటువంటిది ఉంటుంది. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పిల్లర్స్. మరి ఇక్కడ చూడండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో UNFCCC కింద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. పార్టీస్ అనేవి ఏంటి అంటే, ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాలు. సో అవన్నీ ప్రతి సంవత్సరం కూడా కలిసి క్లైమేట్ గోల్స్ ఇవి ఎంతవరకు మనం రీచ్ అయ్యాము, ఇంకా ఏమేమి రీచ్ అవ్వాలి, దానికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, సో ఏ ఏ దేశాలను ఇందులోకి ఇన్వైట్ చేయాలి, ఈ దేశాలకు ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి, సో వీటన్నింటి గురించి చర్చించుకునేటటువంటి ఒక బాడీ ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నటువంటిది అనమాట. సో అందరు సిగ్నేచరీస్ అంటే వీళ్ళని పార్టీస్ అనేసి పిలుస్తూ ఉంటాం. వాళ్ళు వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ ఏంటి, ప్రోగ్రెస్ ఏంటి, నెగోషియేట్ చేయటం అనమాట. టార్గెట్స్ అవి ఇవన్నీ కూడా చూసుకోవటం జరుగుతుంది. ఇందులో 198 పార్టీస్ అన్నటువంటి ఇప్పుడు మెంబర్స్‌గా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనం చూస్తే బ్రెజిల్‌లో ఉన్నటువంటి బెలెంలో COP30 స్టార్ట్ అయింది కదా! 190కి పైగా దేశాలు ఇందులో పాల్గొనటం జరిగింది. సో ఇక్కడ చూడండి, కీ అగ్రీమెంట్స్ ఏంటి UNFCCC కింద అన్నది మనం చూస్తే, ఇంపార్టెంట్ క్యోటో ప్రోటోకాల్ 1997. సో ఈ క్యోటో ప్రోటోకాల్ అన్నటువంటిది లీగల్లీ బైండింగ్ టార్గెట్స్‌ని తీసుకురావటం జరిగింది. సో దీని కింద దేశాలకి కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. ఎలాంటివి? చూడండి, క్లీన్ డెవలప్‌మెంట్ మెకానిజం అన్నటువంటి తీసుకురావాలి.
సో ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ అన్నటువంటిది చేస్తున్నామో దాన్ని మనం సస్టైనబుల్‌గా వెళ్ళాలి. క్లీన్ డెవలప్మెంట్ అన్నటువంటిది చేయాలి ప్రతి దేశము. అలాగే జాయింట్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది ఉండాలి దేశాల మధ్య. అలాగే ఎమిషన్ ట్రేడింగ్ అన్నటువంటిది ఉండాలి. సో ఎమిషన్స్‌ని తగ్గించుకోవటానికి కార్బన్ ట్రేడింగ్ ఇలాంటి పద్ధతులకి వెళ్ళొచ్చనమాట. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఎమిషన్స్ అన్నటువంటివి చేస్తూ ఉన్నామో, ఆ ఎమిషన్స్‌ని గనక మనం తగ్గించుకుంటే దానికంటూ కార్బన్ పాయింట్స్ ఇస్తారు. దాన్ని కార్బన్ మార్కెట్‌లోకి వెళ్ళి మనము వేరే వాళ్ళకి అమ్మొచ్చు. ఎవరైతే ఎక్కువ ఎమిషన్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఆ కార్బన్ మార్కెట్ నుంచి ఆ పాయింట్స్‌ని కొనుక్కొని వాళ్ళు ఎమిషన్స్ అన్నటువంటిది చేయొచ్చు. సో, ప్రస్తుతానికి ఎమిషన్ ట్రేడింగ్ అన్నటువంటిది కూడా ఇంపార్టెంటే. మరి ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్ ఏమో 2008 నుంచి 2012 వరకు ఉండింది. ఈ యొక్క క్యోటో ప్రోటోకాల్ కింద. తర్వాత సెకండ్‌ది దోహా అమెండ్మెంట్ కింద 2013 నుంచి 2020 వరకు. మరి ఈ మధ్యలో మళ్ళీ చూస్తే ఇంకొక కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నటువంటిది ఇంపార్టెంట్ అయింది. అది ఏంటి? COP21 అన్నటువంటిది. ఎప్పుడు జరిగింది ఈ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అన్నటువంటిది? 2015లో. సో, అదే ఏమని పిలుస్తాం మనం? పారిస్ అగ్రీమెంట్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో, ఇది యూనివర్సల్ లీగల్లీ బైండింగ్ అగ్రీమెంట్ కూడా. దీని కింద ఏంటి? గ్లోబల్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2100వ సంవత్సరం నాటికి అంటే ఈ శతాబ్దం చివరి నాటికి లిమిట్ చేయాలి. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్‌తో కంపేర్ చేసుకుంటే టెంపరేచర్స్‌ని గ్లోబల్‌గా మనము 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. వీలైతే దాన్ని 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌కే మనం పరిమితం చేయాలి అన్నటువంటి దీని కింద పెట్టుకున్నటువంటి లక్ష్యం. బట్ ఇప్పటికే ఆ టెంపరేచర్స్ అన్నటువంటివి క్రాస్ అయిపోయాయి కూడా. నెక్స్ట్ చూడండి. నెట్ జీరో ఎమిషన్స్ అన్నటువంటివి సాధించాలి. ఎప్పటికి సాధించాలి? 2050 నాటికి. మరి మన భారతదేశం నెట్ జీరో ఎమిషన్స్‌ని ఏ సంవత్సరానికల్లా చేరుకుంటానని టార్గెట్‌గా పెట్టుకుంది? 2070వ సంవత్సరం నాటికి. సో, 2050 నాటికి మేము నెట్ జీరోకి చేరుకోలేము. అంటే కర్బన తటస్థతని మేము రీచ్ అవ్వలేం. మేము 2070 నాటికి వెళ్తాము అన్నట్టుగా. ఇది మాత్రమే కాదు. ప్రతి దేశానికి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నటువంటివి ఇవ్వటం జరిగింది. సో, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేసి ప్రతి దేశం కూడా తీసుకోవాలి. సో, వాటిని అచీవ్ చేయాలి అన్నట్టుగా. అలాగే క్లైమేట్ ఫినాన్స్ అన్నటువంటిది చేయటం. అంటే ఏదైతే క్లైమేట్ చేంజ్ పెరుగుతోందో దాన్ని మిటిగేట్ చేయటం కోసం క్లైమేట్ ఫినాన్స్, క్లైమేట్ అడాప్టేషన్ అంటే క్లైమేట్ చేంజ్‌ని అడాప్ట్ చేసుకునేటటువంటి విధంగా చూసుకోవటం. అలాగే ట్రాన్స్‌పరెన్సీ అన్నటువంటిది మెయింటైన్ చేయటం. సో, ఇవన్నీ ఈ పారిస్ అగ్రీమెంట్ కింద మనం చెప్పుకోదగినటువంటి విషయాలు. మరి ఇక్కడ చూడండి క్లైమేట్ ఫినాన్స్ కమిట్మెంట్స్ అంటున్నాం. సో, క్లైమేట్ ఫినాన్స్ కమిట్మెంట్స్ అన్నటువంటివి చేపట్టడం జరిగింది? ఇందాక అనుకున్నాం డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్‌కి మధ్య కామన్ గోల్ ఉంటుంది. బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని చెప్పేసి. సో, ఎవరైతే డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయో ఈ డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్‌కి ఫండ్స్ ఇవ్వటం ద్వారా, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అన్నటువంటిది చేయటం ద్వారా, హెల్ప్ చేయటం ద్వారా ఏమవుతుంది అంటే ఆ దేశాలకి క్లైమేట్ చేంజ్‌ని మిటిగేట్ చేయటానికి కొంతవరకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అలాగే ఈ దేశాలకి మనము ఇంకా ఈ కర్బన ఉద్గారాన్ని తగ్గించుకునేగలిగేలాగా, క్లైమేట్ చేంజ్‌ని మిటిగేట్ చేయగలిగేలాగా, ఈ దేశాల ఎకానమీస్ అన్నటువంటివి గ్రో అయ్యేలాగా, అది కూడా సస్టైనబుల్‌గా సో, వీటన్నిటికి యూజ్ అవుతుందన్నమాట. మరి ఆ కంటెక్స్ట్‌లో డెవలపింగ్ కంట్రీస్ చూడండి $100 బిలియన్ పర్ ఇయర్ మేము ఇస్తాము అన్నట్టుగా ప్లెడ్జ్ చేయటం జరిగింది. ఎప్పటికి? 2020 నాటికే ఇస్తామనేసి. బట్ దాన్ని మళ్ళీ 2025 వరకు ఎక్స్‌టెండ్ చేశారు. బట్ 2025 తర్వాత ఎలా ఉంటుంది అన్నటువంటిది ఇంకా నెగోషియేషన్స్ అన్నటువంటివి జరుగుతూనే ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అన్నటువంటిది. సో, ఏంటి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అంటే? సో, ఇక్కడ క్లైమేట్ చేంజ్‌ని తగ్గించటం కోసం ఏవైతే ప్రాజెక్ట్స్ అన్నటువంటివి వివిధ దేశాలు చేపడుతూ ఉంటాయో వాటిలో ఫండింగ్ అన్నటువంటిది పెట్టటం. సింపుల్‌గా చెప్పాలంటే క్లైమేట్ రెసిలియంట్ డెవలప్‌మెంట్ కోసం, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం ఏదైతే ప్రాజెక్ట్‌కి సపోర్ట్ చేస్తూ ఫండింగ్ ఇస్తారో దాన్ని గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేసి మనం పిలుస్తాము. నెక్స్ట్ చూడండి. మేజర్ ఇష్యూస్ ఏంటి కాప్ నెగోషియేషన్స్‌కి సంబంధించి? అంటే ఒకటి ఫినాన్స్ గ్యాప్, అడాప్టేషన్ గ్యాప్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. సో, మనకి ఈ క్లైమేట్ చేంజ్‌కి అడాప్ట్ అవ్వాలి అంటే డెవలపింగ్ కంట్రీస్‌కి ఎంత ఫండింగ్ అన్నటువంటిది అవసరమో, ఆ లెవెల్‌లో డెవలపింగ్ కంట్రీస్ నుంచి ఆ ఫండింగ్ అన్నటువంటిది రావట్లేదు. సో, ఆ ఫండింగ్ గ్యాప్స్ అన్నటువంటివి నడుస్తూ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఈ $100 బిలియన్ ఏదైతే పర్ ఇయర్ ఇస్తామో అన్నామో అది అసలు కుదరట్లేదు. అలాగే ఈక్విటీ మరియు కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ వీటికి సంబంధించి కూడా ఇంకా డిఫరెన్స్ అన్నటువంటిది నడుస్తూనే ఉంది. సో, ఈక్విటీ అంటే ఏంటి? ఆయా దేశాలకి తగినట్టుగా అవి ఎంతైతే ఇన్వెస్ట్ చేయగలవో ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని తీసుకొచ్చి ఈ క్లైమేట్ చేంజ్‌ని మిటిగేట్ చేయటంలో పెట్టాలి.
సో, అలాంటి వాటికి సంబంధించి ఇండియా, చైనా చూడండి డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ మీద ఇన్సిస్ట్ చేయటం కావచ్చు. సో, ఇవన్నీ కూడా కావచ్చు. ఈ దేశాల మీద ఎక్కువగా మీరు కూడా ఇప్పుడు టాప్ జీడీపీ పరంగా ముందంజలో ఉన్నారు. సో, మీరు కూడా తగ్గించాలి. బట్ మనము హిస్టారికల్‌గా చూసుకుంటే మన కాంట్రిబ్యూషన్స్ అన్నటువంటివి ఎంతున్నాయి క్లైమేట్ చేంజ్‌కి సంబంధించి అన్నటువంటిది కూడా మిగతా దేశాలు ఇక్కడ గమనించాల్సి ఉంది. అట్లానే లాస్ అండ్ డ్యామేజ్ అంటే ఎస్పెషల్లీ ఇది ఎక్కడికి సంబంధించి అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల చాలా వరకు కూడా ఏవైతే ఎస్పెషల్లీ ఐలాండ్ నేషన్స్ ఉంటాయో అవి చాలా లాస్‌ని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర మట్టాలన్నటువంటివి పెరిగిపోతూ ఉండటం వల్ల ఫోర్స్డ్ మైగ్రేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఎక్కువ తుఫాన్లు అన్నటువంటివి రావటం, వరదలు రావటం, కరువులు రావటం. సో, వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఎస్పెషల్‌గా ఉన్నాయో వాటికి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అన్నటువంటిది ఇవ్వాలి. సో, దాని మీద ఇంకా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అలాగే అడాప్టేషన్ వర్సెస్ మిటిగేషన్. సో, అడాప్టేషన్ అంటే ఏంటి? ఏదైతే క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఉందో దానికి తగినట్టుగా మనం అడాప్ట్ అవ్వటం. మిటిగేషన్ అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఏదైతే పెరుగుతోందో దాన్ని తగ్గించటం. సో, ఈ రెండింటికి మధ్య కూడా ఇంకా బ్యాలెన్స్ అన్నటువంటిది ఉండట్లేదు. అలానే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి కూడా ఇంకా ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి. ఫాసిల్ ఫ్యూయల్స్‌ని ఫేజ్ ఔట్ చేయటానికి కూడా ఇంకా ఇష్యూస్ అన్నటువంటివి నడుస్తూనే ఉన్నాయి. సో, ఇవన్నీ వీటికి సంబంధించి నెగోషియేషన్స్ ఇంకా కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయాలే. నెక్స్ట్ చూడండి ఇండియా రోల్ ఏంటి? స్టాండ్ ఏంటి? అంటే ఇందాక అనుకున్నాం కదా ఈక్విటీ అనేసి. సో, ఈక్విటీ మెయింటైన్ చేయాలి. ఏ దేశం ఎంత కాంట్రిబ్యూట్ చేయగలిగో తెలుసుకొని, ఆ దేశ కాంట్రిబ్యూషన్ అలా ఉండేలాగా చూసుకోవటం. అలాగే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నటువంటివి, అలాగే క్లైమేట్ జస్టిస్ అన్నటువంటిది సాధించటం, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ వైపుగా మూవ్ అవ్వటం. సో, ఇవన్నీ మనం ఫాలో అయ్యేటటువంటి ప్రిన్సిపల్స్. మరి దానికోసం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాం? ఒకటి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది పెరుగుతోంది కదా! కాబట్టి మన భారతదేశ రంగాల్లో కూడా ఆ మార్పు రావాలి అన్నట్టుగా మొత్తం 8 రకాల సెక్టార్స్‌లో ఈ యొక్క డిఫరెన్స్‌ని తీసుకురావటం కోసం ఈ ఇనిషియేటివ్‌ని తీసుకొచ్చారు. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి. అలాగే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఇందాక ఏదైతే పారిస్ అగ్రీమెంట్ కింద చెప్పామో, దాని కింద మనం కూడా కొన్ని నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ పెట్టుకున్నాం. దాని కింద ఏంటి అంటే చూడండి 2030వ సంవత్సరం నాటికి మన యొక్క ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీని మన యొక్క జీడీపీలో 45% తగ్గించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. అలాగే క్యుములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో 2030వ సంవత్సరం నాటికి అందులో 50% రెన్యూబుల్ ఎనర్జీ నుంచి రావాలి అనేసి లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అలాగే నెట్ జీరోని 2070 నాటికి సాధించాలి అని చెప్పేసి. మరి ఇది కాకుండా ఇంటర్నేషనల్‌గా మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నటువంటిది మన భారతదేశం అన్నటువంటిది ఫ్రాన్స్‌తో కలిసి స్టార్ట్ చేయటం జరిగింది. ఎప్పుడు కాప్ 21లోనే అంటే పారిస్ సమ్మిట్ ఏదైతే జరిగిందో ఆ టైంలోనే అన్నమాట. ఇది మాత్రమే కాదు కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఈ డిజాస్టర్స్ ఏవైనా వచ్చినా వాటిని తట్టుకొని నిలబడగలిగినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయాలనేసి ఈ ఇనిషియేటివ్‌ని మన భారతదేశం తీసుకురావటం జరిగింది. ఇవి 2 కూడా మిగతా ఇంటర్నేషనల్‌గా కూడా మిగతా అన్ని దేశాలని ఇంక్లూడ్ చేసుకొని తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఇది. అలాగే మ్యాంగ్రోవ్ అలయన్స్ అన్నటువంటిది కావచ్చు. ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి కాప్ 30కి సంబంధించి ఇండియా అన్నటువంటిది ఇప్పుడు పారిస్ అగ్రీమెంట్ కింద లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా తన యొక్క ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉంది. అలాగే అడాప్టేషన్ అన్నటువంటిది కీ పిల్లర్‌గా ఉండాలి అన్నట్టుగా చెప్తోంది. సో, క్లైమేట్ చేంజ్‌కి మనం అడాప్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈక్విటీ మరియు సీబీడీఆర్ అన్నటువంటిది అన్ని ఫ్యూచర్ ఫ్రేమ్‌వర్క్స్‌లోనూ ఇంక్లూడ్ చేయాలి. అలాగే నేషనల్ అడాప్టేషన్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్‌ని తగ్గించడానికి మేము ఈ అడాప్షన్ ప్లాన్స్‌ని తీసుకున్నాం అన్నట్టుగా ప్రతి ఈ కంట్రీ కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి. అలాగే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్రీన్ టెక్నాలజీలో మరింతగా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నటువంటివి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెట్ జీరోని ఇంకా ముందుగానే అచీవ్ చేయగలిగేలాగా ఇవి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి అన్నటువంటిది ఇక్కడ మన ఇండియా అడ్వొకేట్ చేస్తుంది. మరి గ్లోబల్ క్లైమేట్ గోల్స్ ఏంటి అన్నటువంటిది ఒకసారి క్విక్‌గా చూస్తే ఇందాక అనుకున్నాం పారిస్ అగ్రీమెంట్ కింద గ్లోబల్ వార్మింగ్‌ని 2 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంకా చెప్పాలంటే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌కే లిమిట్ చేయాలి. అది కూడా 2100వ సంవత్సరం నాటికి అనేసి. అలాగే నెట్ జీరో ఎమిషన్స్ మొత్తం ప్రపంచం అయితే 2050కి అనుకున్నది. మన భారతదేశం అయితే 2070 నాటికి. అలాగే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలపింగ్ కంట్రీస్‌కి $100 బిలియన్ పర్ ఇయర్ క్లైమేట్ చేంజ్‌కి సంబంధించి మిటిగేట్ చేయటం కోసం ఫండ్ ఇవ్వాలి అని చెప్పేసి. సో, అదొకటి. అలాగే గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఏంటి? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పారిస్ అగ్రీమెంట్ తర్వాత
మనం ఇప్పటిదాకా ఏమేం రీచ్ అయ్యాము, ఏమేం రీచ్ అవ్వాలి, దానికోసం ఏమేం చేయాలి అన్నట్టుగా చూసుకోవటం కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ అన్నటువంటిది చేపడతారనమాట. దాన్ని గ్లోబల్ స్టాక్ టేక్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. సో, ఇది ఈ క్లైమేట్ చేంజ్‌ని మిటిగేట్ చేయటానికి, అలాగే ఆ పరిస్థితులకు అనుగుణంగా మనము అడాప్ట్ అవ్వటానికి ఏవైతే చర్యలు తీసుకోవాలి, ఏ దేశాలు ఎంతవరకు రీచ్ అయ్యాయి, ఇంకా మనం ఎంత రీచ్ అవ్వాలి, సో వీటన్నింటి రివ్యూ కోసం ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి COP30కి సంబంధించి, UNFCCCకి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.